తెలంగాణ పేపర్లో వేల కోట్ల అదాని స్కామ్, సోలార్ ప్రాజెక్టుల కోసం భారీగా ముడుపులు, ప్రభుత్వ అధికారులకు 2237 కోట్ల లంచం, అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ ఆర్థిక సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధుల సేకరణ, $3 బిలియన్ నిధులు సేకరించిన అదాని గ్రూప్స్, 16,882 కోట్లు లాభాలే ధ్యేయంగా మాస్టర్ ప్లాన్, మోసం చేశాడంటూ అమెరికాలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఫిర్యాదు, అదాని మోసం చేసినట్టు FBI ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు, భారత్లోని కాంట్రాక్టుల కోసం లంచాలిచ్చినట్టు ఆరోపణలు, బయటపడ్డ అదాని వేల కోట్ల స్కామ్, మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అదాని గ్రూప్ ప్రకటన, అదాని అక్రమాలపై గతంలోనూ హిడెన్బర్గ్ సంచలన రిపోర్ట్, మొన్న హిడెన్బర్గ్ నేడు అమెరికాలోని ఫెడరల్ కోర్ట్ అదాని భాగోతాన్ని బయటపెట్టేశాయి. అదాని గ్రూప్స్ చేస్తున్న చీకటి వ్యాపార దందాను బట్టబయలు చేశాయి. ప్రాజెక్ట్ ఏదైనా సరే తమకే దక్కే విధంగా ఎలా ప్రయత్నించాయో తేటతెల్లం చేసేశాయి. వేల కోట్ల రూపాయలు అధికారులకు లంచాల రూపంలో ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా అక్రమార్జన చేశాయో అమెరికాలోని FBI తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది. హిడెన్బర్గ్ లీక్స్తో అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసిన అదాని కంపెనీలు తాజాగా అమెరికా దర్యాప్తు సంస్థ FBI అభియోగాలతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. భారత్లోని కాంట్రాక్టుల కోసం వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ FBI కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో గౌతమ్ అదానితో పాటు పలువురు ఉన్నారు. అమెరికాలో నమోదైన కేసులు దేశ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. ఇక దీని వెనుక ఎవరున్నారు? ఈ అదాని 10 సంవత్సరాల క్రితం ఎవరో మనకు తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే 11 సంవత్సరాలు అనుకోరాదు, 11 ఏళ్ల క్రితం అదాని ఎవరో ఈ భారతదేశానికి తెలియదు, ఈ ప్రపంచానికి తెలియదు. కరెక్ట్గా 11 ఏళ్ల నుండి ఈయన హవా ఓ విధంగా చెప్పాలంటే భారతదేశ వ్యాపార సామ్రాజ్యం మొత్తం ఈయన కనుసన్నల్లో నడుస్తున్నది. ఒకవైపు అంబానీని వెనక్కి నెట్టేసి అంబానీ తలపైన కాలు పెట్టి ఆయన దొక్కేసి ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న వ్యాపారవేత్తలు ఎంతటి అవినీతి పరులు అనేది ఇండియా సిగ్గు తీసిండు. ప్రపంచం ముందు మనం తల ఎత్తుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిండు. ఇక్కడ కాదు, అక్కడ కాదు, అమెరికా కోర్టులో మనోని భాగోతం మొత్తం విప్పి అక్కడ పెట్టిండు. హిడెన్బర్గ్ గిట్లనే సంవత్సరం క్రితం వీడు అవినీతి పరుడు, వీడు అక్రమార్కుడు, వీని వెనుక బీజేపీ ఉన్నది, మోడీని చూసుకొని వీడి ఎన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నాడు అని హిడెన్బర్గ్ ఏడాది క్రితమే ఈ అదాని యొక్క భాగోతాన్ని, ఈ అదాని యొక్క చీకటి సామ్రాజ్యం వ్యాపారాలను, అక్రమ లావాదేవీలను కండ్లకు కట్టినట్టు హిడెన్బర్గ్ ముద్రపెట్టింది. అయినా ఏమాత్రం ఆయనను పట్టుకోకుండా, ఆయన అక్రమాస్తులు ఎట్లా సంపాదించడం చూడకుండా అదాని ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అదాని ప్రపంచ కుబేరుడిగా ఎదిగిండు. 23వ స్థానంలో ఉన్న అదాని ప్రపంచ కుబేరులో మొదటి స్థానంలో ఉన్నాడని గొప్పలు రాసుకొచ్చినాయి ఈ దినపత్రికలు. మరి ఒక్కసారిగా ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎట్లా సంపాదించగలిగిండు అనేది మన మోడీ గారు ఒక్కసారి కూడా CBIని కానీ ఈడీని కానీ ఈయన మీద ప్రయోగించిన పాపాన పోలేదు. ఎందుకంటే ఈయన సంపద అంతా బీజేపీలో పోటీ చేసే వాళ్ళకి కావాలి, ఎన్నికలు వచ్చినప్పుడు ఈయన ముడుపులు ఇవ్వాలి. అందుకోసం ఇన్ని రోజులు ఇన్ని వేల కోట్ల స్కామ్లను మోదీ బయటికి తీయకుండా, CBIని ప్రయోగించకుండా, ఈడీని ప్రయోగించకుండా స్నేహితుడిని మంచిగా చక్కగా వెనకేసుకొచ్చింది. తీరా చూస్తే ఈ స్నేహితుడి భాగవతం ఎక్కడ బయటపడ్డది? అమెరికాలో బయటపడ్డది. ఏందాట? $3 బిలియన్ నిధులు సేకరించిన అదాని గ్రూప్స్. $3 బిలియన్, 2237 కోట్ల లంచమాట. మనకు అసలు లంచం అనేది మంచినీళ్ళు తాగినట్టే. మన రాజకీయ నాయకులకు కావచ్చు, మన వ్యాపారవేత్తలకు కావచ్చు, మన ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, మన జీవితంలో భాగమైపోయింది లంచం అనేది.
అప్పుడెప్పుడో 1996లో భారతీయుడు సినిమా వచ్చింది. లంచం తీసుకుంటే భారతీయుడు వచ్చి చంపేస్తాడట అని. భారతీయుడు అటే పోయింది, ఠాగూర్ అటే పోయింది. మళ్ళీ భారతీయుడు బ్యాక్ అని భారతీయుడు 2 సినిమా వచ్చింది. దాన్ని ఎవడు దేకినోడే లేడు. సినిమాలు తీస్తే కాసేపు ముచ్చటించుకొని దాన్ని ఇడిచిపెడతాం. గిన్ని వేల కోట్ల 2237 కోట్లు లంచమే ఇచ్చిందంటే ఎన్ని వేల కోట్ల అక్రమంగా సంపాదించి ఉండాలి? మోడీ గారు 100% ఈయన వెనక మీరే ఉన్నారు, మీ రాజకీయ నాయకులే ఉన్నారు, మీ బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండొచ్చు. పైకి అదాన్ని విమర్శిస్తున్నారు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ అండదండలు లేకుండా, బీజేపీ అండదండలు లేకుండా ఇన్ని వేల కోట్ల అక్రమాలకు అదాని పాల్పడి స్వేచ్ఛగా ఈ అక్రమ వ్యాపారాలు చేస్తానంటే అంత చెవులలో పూలు పెట్టుకొని నమ్మే విద్యావంతులు ఎవరు లేరు. ఇంత అక్రమమా? 16,000 కోట్లు లాభాలే ధ్యేయంగా మాస్టర్ ప్లాన్ అట. 2,000 కోట్లు ఇచ్చిండు, 14,000 కోట్లు వేసి పడేసిండు. అంటే బెనిఫిట్ 14,000 కోట్లు జరిగింది ఆయన. ఇక భారతదేశం ముందడవడం అంటే ఏడాది పడుతుంది. సంపద అంతా ఒకరిద్దరు అక్రమంగా దోసుకుంటూ ఇది ఇంకా ఓకే, సంపద దోసుకున్నాడు, పేదోళ్ళుగానే ఉన్నారు, అది పక్కన పెడితే ప్రపంచం ముందట ఇజ్జత్ తీసి పడేసే కదా. భారతదేశం అంటే అక్రమాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు, అవినీతి చేస్తారు అని అక్కడెక్కడ అమెరికాలోని ఫెడరల్ కోర్టులో ఇజ్జత్ పోయాయి కదా. భారతదేశం ఇజ్జత్ని సనాతన ధర్మం అని మనం సంకలు గుద్దుకుంటాం కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇతర దేశాలల్లో మనం తలెత్తుకునేటట్టు ఉంటుంది? అమెరికా వాళ్ళు ఇడిచిపెడతారా ఇప్పుడు దీన్ని? నువ్వు అంటే ఇడిచిపెడతావు మోడీ, అమెరికా వాడు ఇడిచిపెడతాడా? ఇప్పుడు కక్కిస్తాడు, ఇది మొత్తం కక్కిస్తాడు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో అని రాసుకొచ్చింది కదా. 100% దీని వెనుక ఉన్నదంతా బీజేపీ వాళ్ళే ఉంటారు. దాంట్లో కొత్తగా మనం చెప్పవలసిన అవసరం లేదు.